ఇప్పుడు వసంతాలు అయితే చేద్దామండి. వసంతాల ఘట్టం అయితే స్టార్ట్ కాబోతుంది. ఏర్పాట్లు అయితే చేసాము. ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత నలుగులు అయితే పెడుతున్నారు. నలుగులు అన్నారు, వసంతాలు అంటామండి మేమైతే. అంటే కొందరింటిలో ఇలాంటి ఆచారాలు తెలియదు కదా. మా ఇంట్లో అయితే వసంతాలు అయితే కంపల్సరీ ఉంటాయి. వసంతాలు అంటే ఏమని మీరు వీడియో వరకు ఫుల్ చూసేయండి. తెలుసు, మా పెళ్లి కొడుకు వస్తున్నాడు. కుడికాలు పెట్టి పెళ్లి కొడుకుని ఒకటే చూస్తున్నారు కదా నలుగు పెట్టేటప్పుడు. ఇద్దరిని ఇప్పుడు చూస్తూ వెయిట్ చేయండి. పెళ్లి కూతురు భావన కూడా చూపిస్తాం, కొద్దిసేపు వెయిట్ చేయండి. వాళ్ళు ఇప్పుడెప్పుడు వద్దామో వీడియోలే కానీ ఎదురు చూస్తా అన్నారు. ఒకరు ఆ ఊర్లో ఒకరు ఈ ఊర్లో కూర్చుండ్రే. చీర దగ్గరికి వేసుకోండి. దగ్గరికి వేసుకోమా, దగ్గరికి వేసుకో. ఏంద్రి ఏంద్రి చూపుల్లో పాట పాడమని అంటే బాగుండు. మేము మర్చిపోయినాం. ఏం పాట పాడింది? ఆ పాట అంట చూడు. నువ్వు ఆ రోజు ఏదో పాడుతున్నావులే. మేము వదిలేసినాం నాయన, మీరే పన్నుకున్నారు పోకుండా చూసి. అప్పుడే ఇడితే పిలిచిపోయే తట్టుకుంటారు. రాలే కిందికి వచ్చింటే అవ్వ చెప్పు, బాగా నచ్చింది అందుకే ఉంటామని. అవును, అవ్వని పిలిచకూడదా? చెప్తాండి పిలిచిపోండి. ఆమెకు ముచ్చటేస్తుంది. నువ్వేం ఆడ ఇటుకి రా పిన్ని, ఇటుకి రా. పెళ్లి కూతురు తరపున వచ్చిన ఒకే ఒక బంధువు, నువ్వు ఇటుకి రా. ఎందుకు మనమంతా లేవా పాప తరపున? మనమంతా ఉన్నాము. మీ మరదల కోసం అంటే ఎవరు పాట పాడతారా? అరే మరదల కోసం పాట ఎవరు పాడతారా? ఫస్ట్ లేడీస్. అందుకే చెప్పాను మనం నీకు. కాదు నువ్వు కనిపిస్తావా? తిరుగుతావా? పోవాయే తీసా నిన్ని. మా ఉన్నాడా పెద్ద మామ? అక్కడ తీసుకున్నారు ఈడ హనీ ఫోటోలో మాకు వెళ్ళాలి. మేము నువ్వే మొన్న పెట్టలేదు కదా ఇట్లా. నువ్వు స్టార్ట్ చేసిరా అంటున్నా. నువ్వు నేను జంట పెడదాం రా. అయితే మళ్ళీ పెడదాంలే. నువ్వు జంటలు పెడతాం. నువ్వు స్టార్ట్ చేయవద్దురా, ఏం కాదు అట్లా.
ఆడుకుందామా అమ్మ ఆడుకుందామా ఏం ఆడుకుంటావు ఇది కూర్చో తీస్తానా ఆకులన్నీ అవేనా లక్ష్మి తాంబులు ఒకటే ఉన్నాయి అట్లా నెక్స్ట్ చిట్టోడు నాయన చీర ఇప్ప రాదు ఇంకా ఎందుకు ఇంకొన్ని ఇంకొన్ని ఇప్పిండి ఇంకా చీర సౌజన్య సరిగా అనుకోమా కొంగుని ఇప్పుడు అవతల గజ్జుడు ఇక్కడ చూడమా కాలు కొంచెం దగ్గర పెట్టుకోండి కాచిట్టు వెంటనే డబ్బులు 1000 రూపాయలు ఇస్తే మేము చీరలు తెచ్చుకుంటాం ఉంటాయి ఉంగరాట్ల ఆటలు లేకుండా పెళ్ళి అయిపోయింది చూడు మచ్చ వెరీ గుడ్ నేను బాగా తీస్తాను నాకు తెలియదు కదా చెప్పాలి పెద్ద చిక్కు వచ్చి పడింది నిన్న రాత్రి కొంచెం పెట్టి ఏంది చూడు చూడు డాడీ చూడిరా పోదు కదా పసుపు పద్మ మెత్త వచ్చిందా ఈ పక్క నుంచి చూడు క్లారిటీ ఎట్లా వస్తుందో ఫారిన్ నుంచి ఏం రాలేదు అంటియాలని అంటిస్తున్నా ఊరికి అంటిస్తున్నా హలో పట్టుకో
అట్లా ఒకసారి ఇట్లు పెడితే అవన్నీ పక్కకు తీసేసి నువ్వు తీసుకోమ్మా నువ్వు సైడ్ రా నువ్వు సైడ్ రా నువ్వు సైడ్ రా పెట్టి విన్నా ఫోన్లు ఎత్తి పెట్టుకోండి షర్ట్లు ఇప్పుకోండి కావాలని చూడ అయిపోయి పోయల్లా నీకాల ఏం వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా డీజే స్టార్ట్ అండి డీజే స్టార్ట్ ఇంక సో అట్లానేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను నేను మ్యూజిక్ అయితే పెట్టట్లేదు సో డీజే ఊపులో అయితే చేసేసుకుంటున్నారు ఫ్రెండే కదా జును ఎవరెవరు ఉన్నారు ఇడా గుండు నా ఫ్రెండ్ నీ ఫ్రెండ్ కదా గుండు ఇంకా ఎవరెవరు ఉన్నారు మా అందరూ ఉన్నారు దొడ్డు మమ్మీ ఉంది పిన్ని బాబాయ్ చూడు ఎట్లా నీళ్ళు పోసుకుంటున్నారు కదా నువ్వు ఏం పాటకు జున్ను నువ్వు డాన్స్ చేసినావు చెప్పు పుష్ప 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 పుష్పరాజ్ కదా చూడు ఎట్లా తడిచిపోయిందో చూడండి హల్దీనే అంటే హల్దీకి మించినట్టు ఉంది ఈ వసంతలు అయితే అందరూ ఫుల్గా అయితే అందరూ పోసేసుకున్నారు అక్కడ చూడండి ఎట్లా పోసేసుకుంటున్నారు ఒక పెద్ద టబ్ అయితే పెట్టేసుకొని పక్కింట్లో నుంచి పైప్ అయితే వేసేసుకున్నాము ఇంకా చూడండి నీళ్ళు వస్తూనే ఉన్నాయి తడుస్తూనే ఉన్నారు ఇంకా అందులో ఒకటి డీజే ఒకటి అయితే పెట్టేశారు సో ఆ డీజేకి ఇంకా వాళ్ళ గెంతులే గెంతులు పాటలే పాటలు ఇంకా అయ్యయ్యో ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఆయన ఇంకా మా బావ అయితే ఇద్దరు అయితే పోసేసుకుంటున్నారు సో మా ఆయన మాత్రం దొరకలేదు మా ఆయన చూస్తాను ఇంకా పెళ్లి కొడుకు డీజేకి డప్పు వేస్తున్నాడు ఇంకా మా ఆయన అయితే దొరకలేదు ఇంకా మా ఆయన అయితే తప్పించుకొని వెళ్ళిపోయినాడు చిన్నమామ కూడా కొద్దిగా దూరంలో అయితే కూర్చున్నాడు కానీ చిన్నమామని అయితే ఇంకా తడపలేదు ఇంకా మా పెద్దమామ కూడా తప్పించుకొని పారిపోయినాడు పరిగెత్తి వెళ్ళిపోయినాడు ఏం పాట మా అది డీజే పెట్టినింది పుష్ప తర్వాత పుష్ప కరెక్ట్ గోల్డెన్ స్పారో అయితే పెట్టినాము ఆ గోల్డెన్ స్పారో హల్దీకి పెట్టినాము ఈ దీనికైతే డీజే సాంగ్స్ పెట్టినాము మా పెద్దక్కకైతే చూడండి మా బావ పోసేసాడు నీళ్ళు తనకు తాను పోసుకున్నట్టు బిందె ఎత్తినాడు గమనించారా సో వెనకున్న మా అక్కకైతే పోసేసాడు ఇదో చూడండి పెద్ద టబ్ అయితే పెట్టాము టబ్ పెట్టి పక్కింట్లో నుంచి ఎదురింటికి పక్కింటి నుంచి పైప్ అయితే వేయించుకున్నాము సో అందరు తడిచిపోయారు అక్కడ చూడండి మా ఇంటి దగ్గర నుంచి ఎంత దూరం వరకు తేమ ఉందో చూడండి పైప్ అయితే మనుషులకే పెట్టేస్తున్నారు హల్దీకి మించిన వసంతాలు ఇవి ఇంకా పెళ్లి కూతురు అయితే కొద్దిసేపు అయితే వసంతాలు ఆడేసి లోపలికి అయితే వెళ్ళిపోయింది ఇంకా పెళ్లి కొడుకు మేమంతా కలిసి అయితే ఎంజాయ్ చేసాము చాలా బాగుండింది సో ఇంకా మా కాంత వచ్చేసినాడు మా మరిది పెద్ద మరిది మా పెద్ద మరిదిని కూడా తడిపి పడేసినారు ఇంకా మా తోడుకోడలు చౌదరి అయితే కొంచెం లేట్గా వచ్చి జాయిన్ అయ్యింది సో లాస్ట్ వీడియోలో అయితే ఉంటుంది నువ్వు ఎవరెవరికి నీళ్ళు చల్లినావు చొమ్ముతో కళ్యాణ్ అనకూడదు మా కళ్యాణ్ అన్న అక్కడికి అన్నాళ్ళ కదా ఇంకా ఎవరెవరికి
అద్దొడ్డు మమ్మీకి చల్లినావా? గుండుకే గుండు నీ ఫ్రెండ్ కాబట్టి గుండుకు చల్లినావు. ఇంకా ఎవరెవరికి చల్లినావు? అమ్ముకే అమ్మకి చల్లినావు. ఇంకా చూడు అన్న చూడు చొమ్ము తీసుకొని డీజే పాటకి డ్యాన్స్ వేస్తాయి. అత్త అల్లుడు ఇద్దరు అయితే డ్యాన్స్ చేసేసినారు డీజే సాంగ్కి. ఇంకా పెళ్ళి కొడుకు కూడా చాలా బాగా, ఇంకా పెళ్ళి కొడుకుని చూసి ఇంకా మా అత్త అయితే కసువు చాటుతోనే ఊపు దిద్దేసుకుంది, ఊపు అందుకునేసింది. చాలా బాగా ఎంజాయ్ చేశారు, డీజే పెట్టేశారు. కిందికి మాత్రం రాదు, తడిచదు. ఇంకా మా చిన్నత్త కూడా రాలేదు. ఇంకా మిగతా అందరం కూడా ఎంజాయ్ చేసాము. మా పెద్ద మరిది, చిన్న మరిది, మా ఆయన మిస్ అయిపోయాడు. హల్దీ ఫంక్షన్లో హల్దీ అప్పుడు నీళ్ళు తడిచేటప్పుడు ఉన్నాడు, కానీ ఇప్పుడు వసంతాలు అప్పుడు మాత్రం తప్పించుకొని వెళ్ళిపోయాడు. కానీ లాస్ట్లో వచ్చాడు మా ఆడపడుచు వాళ్ళ ఆయన అయితే తడిచి పడేసినాడు, నీళ్ళు పోసేసినాడు. కానీ లాస్ట్ వరకు కూడా దొరకలేదు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ వీడియో అయిపోయిన హాఫ్ అన్ అవర్ తర్వాత అయ్యో నాకే పోసేసారు చూడండి అక్కడ నీళ్ళు. ఎవరికో పోవాల్సింది ఆ నీళ్ళు నాకే పోసేసినారు. వీడియో అయిపోయిన హాఫ్ అన్ అవర్ తర్వాత మా ఆయన అయితే వచ్చాడు. అప్పుడు మా ఆయనకి బిందెతో పోసేసినాం ఆ నీళ్ళు. అప్పుడు పోసినప్పుడు పోయింది షాంపూ కూడా ఇవ్వండి అన్నాడు. మా పెద్దమామ కూడా లాస్ట్లో వచ్చినాడు. అన్ని ఫోన్లు, జోబులో ఉన్న బుక్స్ అన్నీ తీసేసి వచ్చి నిలబడుకునేసి ఇంకా పోయిండి అని అయితే తల నిమురుతూ అయితే కూర్చునేసినాడు. సో అందరినీ తడిపేశాం. మేము మాత్రమే కాకుండా మా ఎదురింటి, మా పక్కింటి వాళ్ళని కూడా చాలా తడిపేశాం. మా రొట్టెల పెద్దమ్మనైతే ఆ గేట్లో నుంచి లోపల బయటికి చూస్తూ ఉండింది. సో డబ్బాతో నీళ్ళు తీసేసుకొని తడిపి పడేసినాం. ఇంకా మా ఎదురింటి పాపనైతే లాక్కొచ్చి మరీ తడిపేసాం. చాలా సరదాగా ఉండింది. మాతో పాటు మా వీధిలో అందరూ కూడా ఎంజాయ్ చేశారు చూస్తూ. వసంతాలంటే అంతే మరి, చాలా బాగుంటాయి. మీకు కూడా ఉందా ఈ ఆచారము, వసంతాల ఆచారము? మీకు కూడా ఉంది అంటే కామెంట్ చేయండి. మా ఆడపడుచు ఇంకా డీజే సాంగ్కి డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసేసింది బొక్కపిల్ల. ఇంకెవరి కోసమో నీళ్ళు నింపుతున్నాము. ఇంకా ఎవరు పెండింగ్ ఉన్నారో మరి వెయిట్ చేయాలి. అదో మా అక్క పోతుంది చూడండి చిన్నమామ కోసము తడిపేకి. కానీ చిన్నమామ అయితే పరిగెత్తుతాడు. మా అవ్వని కూడా తడిపేసాం. లాస్ట్కి కూర్చుంది కదా అక్కడ గ్రీన్ కలర్ శారీతో వాకిట్లో కూర్చుంది మెటకల మీద. మా అవ్వని కూడా ఫుల్గా అయితే తడిపేసాం. మా అవ్వ కూడా ఎంజాయ్ చేస్తుంది. మా అవ్వ పాట పాడింది, విన్నారా? మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఎదురింటి పాపకైతే నీళ్ళు అయితే వేస్తున్నాము. అందరూ వీడియోస్ చూస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. కానీ కాకపోతే లైక్ మాత్రం చేయట్లేదు. ఇంకా పట్టేసుకున్నాను, ఎదురింటి పాపను అయితే పట్టేసుకొని నీళ్ళు చల్లేస్తా ఉన్నాము. రండి పట్టేస్తాం చల్లేయండి అని. నేను ఆల్రెడీ గేట్ లోపల ఉన్నప్పుడే తడిపేశాను. ఇంకా బయటకు వచ్చిన తర్వాత పైప్ అయితే పెట్టేశాము. సో చాలా హ్యాపీగా ఉండింది. ఇంతకుముందు వీడియో చూసినారా హోలీది? మా లైన్లో వాళ్ళంతా, మా వీధిలో వాళ్ళంతా కలిసి పిల్లలంతా ఎంజాయ్ చేసాము. సో ఆ విధంగా ఉండింది. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ప్లస్ వీధిలో వాళ్ళు అందరూ కలిపి, నైబర్స్ అందరూ కలిపి బాగా హ్యాపీగా ఉండింది. చాలా హ్యాపీ. మా చిట్టు పెళ్ళి ఎంత ఎంజాయ్ చేసామో, వసంతాలు హల్దీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ప్రతి ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. బట్ నేను కొద్దిగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను కదా, కొద్దిగా బిజీగా ఉండడం వల్ల అయితే కొద్దిగా లేట్ అవ్వచ్చు. కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.